సంక్రాంతి పండుగలో పిండి వంటల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. కానీ ఒకప్పుడు చూసుకుంటే సంక్రాంతి పండగకి ముందుగానే ఒక 10 రోజుల ముందు కావచ్చు, 15 రోజుల ముందు ఈ పిండి వంటలు అనేది ఇంట్లోనే తయారు చేసుకుని పిల్ల పాపలందరితోనూ కుటుంబ సభ్యులందరూ కూడా వాటిని తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కాలానుగుణంగా ప్రతిదీ మారుతున్న నేపథ్యంలో ఇంట్లో తయారు చేసుకునేకుండా ఫుడ్ స్టాల్స్ ఏమైతే ఉన్నాయో, స్వీట్ హోమ్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో అన్ని వెరైటీస్ ఒక ఇంట్లో తయారు చేసుకుంటే 1-2 వెరైటీలు మాత్రమే దొరుకుతాయి. కానీ ఇంట్లో కన్నా కూడా బయట ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ వెరైటీస్ దొరుకుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం సురుచి ఫుడ్స్, కాకినాడలో ఉన్నటువంటి సురుచి ఫుడ్స్ మడత కాజాకి ఫేమస్, ఇది తాపేశ్వరం కాజా. ప్రస్తుతం ఎటువంటి ఫుడ్స్ తయారు చేస్తూ ఉన్నారు, ఈ సంక్రాంతి నేపథ్యంలో ఎటువంటి పిండి వంటలు దొరుకుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎటువంటి ఫుడ్స్ మనం ఇక్కడ తయారు చేస్తున్నాం? సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా పిండి వంటలది పెద్దపీట వేస్తూ ఉంటారు. పిండి వంటలకి ఎటువంటి పిండి వంటలు మన దగ్గర దొరుకుతాయి? వంటలు అంటే ఫస్ట్ కాజా, పూతరేకు, నెక్స్ట్ సున్నుండలు, అరిసెలు, పాకుండలు, ట్రెడిషనల్ అంతా కచ్చికాయలు, ఇంకా చాలా వరకు ఐటమ్స్ అన్నీ మనకి ప్రత్యేకత అండి. ఇక్కడ సురుచి ఫుడ్స్ అంటే పెట్టింది పేరు. మనకి ఆంధ్ర పిండి వంటలే కాకుండా ప్రతి ఐటమ్ కూడా మనకి ఫేమస్. అలానే ఈ సురుచి ఫుడ్స్ కాకినాడ అంటే ఇది 3వ బ్రాంచ్ సార్. మనకి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కాజా ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. స్వీట్స్ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందులో మన ప్రత్యేకత కాజా, తాపేశ్వరం కాజా అంటే పేరు. ఆర్ట్స్ అంటే మనకి స్పెషల్ ఐటమ్స్ చాలా వరకు కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి సార్. మనకి ప్రతి ఐటమ్ కూడా హాట్లో స్పెషల్స్, ఎస్పీ క్యాజు, ఎస్పీ డ్రై ఫ్రూట్ ప్రత్యేకత మనకి. అలాగే ట్రెడిషనల్ వచ్చేటప్పటికి బికానియర్, బొంబాయి అలాంటి మిక్సర్స్ ట్రెడిషనల్ అంతా ఉంటుంది సార్. మనకి ప్రతి ఐటమ్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇది లేదు అనకుండా ప్రతి పండగకి మనకి న్యూ ఇయర్ వస్తే కలాకన్స్, కోవా వెరైటీస్, అలాగే ఆంధ్ర ఐటమ్స్ అంటే మనకి సంక్రాంతి అంటే పిండి వంటలు, అలాగే ప్రతి పండగకి ఒక ప్రత్యేకత. ఆ ఐటమ్ ఆ టైంలో అలా ప్రిపేర్ చేసి ప్రతి ఐటమ్ కూడా కస్టమర్స్కి మనకి అనుకూలంగా ఇచ్చేలాగా మా సార్ ప్రతిదీ కూడా తయారు చేస్తారు. అలాగే పెట్టింది పేరు బేకరీ, ప్లస్ వచ్చి 3rd బ్రాంచ్లో చాట్ ఐటమ్ కూడా పెట్టారు సార్ ఇప్పుడు రీసెంట్గా. అది కూడా చాలా బాగా ఫుడ్ ఐటమ్ ఇంట్లో చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందమ్మా, బ్రాంచ్ చాలా హైలైట్గా ఉన్నాయని ప్రతి ఒక్కరి నోట కూడా అదే మాట సార్. మేము వాళ్ళు చెప్పారనే కాదు, మా బ్రాంచ్ గొప్పతనం కూడా అదే సార్ మాకు. అలానే వచ్చిన ప్రతి కస్టమర్ కూడా చాలా నవ్వుతూ వెళుతూ ఉంటారు సార్. ఇక్కడ అంబియన్స్ కూడా చూడొచ్చు. ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే ప్రత్యేకంగా చెప్పాలంటే మండువా లోగిలి ఇల్లు చాలా ఫేమస్. ఇక్కడ మండువా లోగిలి ఇళ్లను తలపించేలాగా ఇక్కడ అంబియన్స్ తయారు చేశారు. ఈ అంబియన్స్లోనే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఫాస్ట్ ఫుడ్స్తో పాటు ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతి సీజన్లో వండేటువంటి పిండి వంటలు, ఈ పిండి వంటలకు సంబంధించి 4 రకాలు లేదంటే 5 వెరైటీలతో ఒక్కొక్కటి 250 గ్రామ్స్ అంటే 1/2 kg వెయిట్తో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్ పాకుండలు, సున్నుండలు, బెల్లం సున్నుండలు, అదేవిధంగా అరిసెలు, జంతికలతో ఒక ప్యాకేజ్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ ప్యాకేజ్ 600 రూపీస్, 599కి ఒక 1 kg స్వీట్స్ అయితే సాంప్రదాయ పిండి వంటల్ని అందించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో చేసుకునే అవకాశం లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి ఫుడ్ స్టాల్స్లో ఈ ఫుడ్ ఏదైతే ఆంధ్ర పిండి వంటలు దొరుకుతూ ఉన్నాయో ఈ పిండి వంటల్ని ఇక్కడే కొనుగోలు చేసుకుని పండగ నేపథ్యంలో చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా చాలా ఈజీగా దొరుకుతున్న నేపథ్యంలో వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.
చాలా కాలం నుంచి, అంటే నాకు గుర్తున్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మేము సురుచికి వస్తూ ఉన్నాము. ఐ మీన్ ఈ రోజుల్లో ఉండే డే టు డే బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్స్, మా ప్రొఫెషన్స్ వల్ల మేము ఇంట్లో చేసుకోలేకపోతున్నాం అన్ని రకాల పిండి వంటలు. అండ్ మా ముందు జనరేషన్ వాళ్ళు చేసినంత ఎఫెక్టివ్గా కూడా మేము ఆ వంటలు ఏవైతే ఉంటున్నాయో చాలా వరకు మేము చేసుకోలేకపోతున్నాం. ఒకటని చెప్పలేం, కానీ ఎస్పెషలీ లడ్డు అయితే నాకు చేయడం అస్సలు రాదు. అలాంటివన్నీ కూడా మాకు ఒక హోమ్ టేస్ట్, అంటే ఒక హోమ్ ఫుడ్ లాగా, బయట ఏదో ప్రిపేర్ చేశారు అన్నట్టుగా కాకుండా ఒక హోమ్ ఫుడ్ లాగా అందించే ఒక మంచి ప్లేస్ అయితే సురుచి. ఇప్పుడు మేము ఇది కాకినాడలో సురుచి. యాక్చువల్లీ మేము ఎప్పుడు కాకినాడకి ఏ పని మీద వచ్చినా, షాపింగ్ కని, బ్యాంక్ పని కని, ఏ పని మీద వచ్చినా సరే సురుచి ఖచ్చితంగా వచ్చి వెళ్తూ ఉంటాం. పిండి వంటలు బాగా ఫేమస్. అవును, ఇప్పుడు ఇళ్లలో తయారు చేసుకున్నాం. అవును. కానీ ఇప్పుడు ఎవరికాల లైఫ్ స్టైల్ మారింది. అలాంటి షాప్స్లో ఎక్కువగా ఎందుకంటే సురుచి ఫుడ్స్లో ఎక్కువగా తయారు చేస్తారు. ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే ఇప్పుడులో వాళ్ళకి లైఫ్ స్టైల్ అంతా వేరే అయిపోయింది, చేంజ్ మొత్తం అయింది. సో ఇప్పుడులో కుకింగ్ అన్నది చాలా రేర్ అనమాట. బట్ అందరికీ ఆ ట్రెడిషన్ ఫుడ్ అన్నది ఇలా పర్టికులర్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతుంది. సో ట్రై చేయడానికి అంత బాగుంది. మేము బేసికల్గా వైజాగ్ వెళ్తున్నాం, బట్ ఆన్ ద వే ఎప్పుడు ఆగుతాం అనమాట. ఇప్పుడు 1 వే వెళ్తున్నాం. ఇక్కడ ఐటమ్ ఎట్లా అనిపించింది? సరిపడా ఇక్కడ దొరికే అవకాశం? నాకంటే కరెక్ట్గా లేడీస్ బాగా చెప్తారు మీకు, డెలిషియస్గా అంత ప్రాపర్, అంటే మీకు హైజీనిక్గా ఉంటుంది ఫుడ్ బేసికల్గా. అది ఫస్ట్ థింగ్ మేజర్గా. ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ అన్నీ చూసి నేను కూడా నేను ఎప్పుడు యూఎస్కి పార్సల్ చేసుకుంటాను. సో ఇప్పుడు చూసి అదే అనుకుంటున్నాను, తీసుకెళ్దామా ఏదైనా అని చూస్తున్నాను. ఇంట్లో మా మామయ్య వాళ్ళు తీసుకొస్తారు ఎక్కువ, ఎప్పుడు సురుచిలో ఆగి తీసుకొస్తారు. వెళ్దామంటే ఇప్పుడు వచ్చామట అందులో. పిండి వంటలు, ఆంధ్ర పిండి వంటలు, జంతకులు, మురుకులు బేసికలీ, అరిసెలు ఒకటి ఎక్కువ అవే చేస్తారు రెగ్యులర్గా. ఇక్కడ బయట దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు కష్టంగా మనం తయారు చేసుకునే అవకాశం లేకుండా ఎట్లా అనిపిస్తుంది? ఈజీ అయిపోయింది కదండి ప్రాసెస్ అంతా. సో ఇలా తీసుకోవడం మాకు ఈజీ యాక్చువల్లీ. సో రిమైనింగ్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. కానీ మాకు ఈ పిండి వంటలు కాదు, కానీ ఎప్పుడు సురుచి నుంచే తీసుకొస్తారండి. మాది యాక్చువల్లీ అమలాపురం. ఎప్పుడు కాకినాడ సురుచి నుంచి మేము ఈ ఫుడ్ తెచ్చుకుంటాం. వేరే ఉంటాయి కదా, అవన్నీ సురుచి నుంచే తెస్తాం. అప్పుడైతే చాలా బాగుండేదండి, ఇంట్లోనే అన్నీ చేసేవారు. ఇప్పుడు అందరికీ ఖాళీ ఉండట్లేదు, అంత చేసే టైం ఉండట్లేదు, ఓపిక కూడా ఉండట్లేదు. సో ఇలా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ తెస్తారు. తర్వాత ఇక్కడ ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. ఎప్పటి నుంచి మీకు సురుచి? ఎప్పటి నుంచోనండి, ఎన్ని ఇయర్స్ బాగా, చాలా సంవత్సరాల నుంచో, 4-5 ఇయర్స్. ఇంకా సారీలు అట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. ప్రతి ఇంట్లో కూడా ఏ ఫెస్టివల్ అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ పిండి వంటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు మీ చిన్నతనంలో మీ పేరెంట్స్ మీకు నేర్పించేవారు ఎట్లా చేసుకోవాలని, వాళ్ళ దగ్గరుండి చేయించుకుని మనకు కూడా సరదాగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్లా అనిపిస్తుంది? అప్పట్లో పరిస్థితులు ఎట్లా ఉండేవి? మీ మాటల్లో చెప్పండి.
చిన్నప్పుడంటే పేరెంట్స్ ఇంట్లో ఏదైనా ఏ పండుగ వస్తున్నా ఒక వారం రోజుల ముందు నుంచి ఇంట్లో ప్రిపరేషన్స్ రెడీ అవుతూ ఉండే, పిండి కొట్టడం మొదలు పెట్టుకొని అరిసెలు చేయటం అన్నీ చేస్తూ ఉండేవారు. చాలా శ్రమ పడేవారు ఆ రోజుల్లో. మిషనరీ చాలా తక్కువగా ఉండేది. ఈ రోజులో అయితే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం, ప్రతి స్పౌస్ అంటే మా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళటం, ఇంట్లో తీరిక లేకపోవటం వల్ల ఇలాగా సురుచి లాంటి షాపులు మాకు చాలా లాభదాయకంగాను చాలా సంతోషంగాను ఉంటున్నాయి. ఇంకా మేము చాలా చేయలేని వంటలు కూడా మాకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కనుక పిల్లలు కూడా చాలామంది అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మా పిల్లలు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మేము అలవాటు మాకు ఈ సురుచికి రావటం. తర్వాత మేము చిన్న పిల్లలు కొంతకాలం అబ్రాడ్లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ నుంచి ప్యాక్ చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. కనుక సురుచి స్వీట్స్ చాలా బాగుంటాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్స్. సురుచి ఈజ్ వెరీ బెస్ట్. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.